ఐపీఎల్లో సూపర్ వార్ జరగబోతోంది. ముల్లాన్పూర్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫైయర్కు అర్హత సాధిస్తుంది. గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఓడిన జట్టు మాత్రం ఇంటిదారి పడుతుంది. చూడ్డానికి సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ బలంగా ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా కనిపిస్తున్నాయి. దీంతో ఎలిమినేటర్లో పంచ్ ఎవరికి అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. లీగ్ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లు గెలిచింది. పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్తో సమానంగా నిలిచింది. కానీ రన్ రేట్లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ కంటే వెనుకబడింది. దీంతో మూడో స్థానానికి సన్ రైజర్స్ హైదరాబాద్ పరిమితమైంది. సీజన్ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ దూకుడుగానే ఆడింది. తొలి 4 మ్యాచ్ల్లో గెలిచింది. ఆ తర్వాత తడబడింది. కీలక దశలో మాత్రం పుంజుకుంది. గెలవక తప్పని పరిస్థితిలో పంజా విసిరింది. లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్ల్లో తలపడింది. 8 మ్యాచ్ల్లో గెలిచింది. 16 పాయింట్లు సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచి ఇప్పుడు రెండో క్వాలిఫైయర్పై గురిపెట్టింది. ఎలిమినేటర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. సీజన్ ఆరంభంలో కాస్త తడబడిన ఎస్ఆర్హెచ్ నిదానంగా పుంజుకుంది. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ ఎంట్రీ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ రేంజ్ మారిపోయింది. చివరి 10 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ 8 మ్యాచ్లు గెలిచింది. ప్లే ఆఫ్స్ రేస్లోకి దూసుకొచ్చింది. అన్ని విభాగాల్లోనూ ఎస్ఆర్హెచ్ సాలిడ్గా ఉంది. లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్తో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. సైకలాజికల్గా ఇది ఎస్ఆర్హెచ్కు అడ్వాంటేజ్ అనే చర్చ జరుగుతోంది. అందుకు తగినట్టే బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి కీలకంగా నిలుస్తున్నారు. వికెట్ల వేటలోనూ ఎస్ఆర్హెచ్ బౌలర్లు తగ్గేదే లేదంటున్నారు. ఆడిన 7 మ్యాచ్ల్లో కమిన్స్ ఎకానమీ రేట్ 8.67 మాత్రమే. 8 వికెట్లు కూడా తీశాడు. ఇషాన్ మలింగా సూపర్ ఫామ్లో ఉన్నాడు. సాకిబ్ హుసేన్, శివాంగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ బ్యాటింగ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పవర్ ప్లేలో వైభవ్ సూర్యవంశీని సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఎలా కట్టడి చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. బౌలింగ్లో జఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ, యశ్రాజ్ పుంజా కీలకంగా నిలుస్తున్నారు. జడేజా పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. రికార్డులు ఎస్ఆర్హెచ్కు ఫేవర్గా ఉన్నాయి. రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 23 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 14 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ గెలిచింది. 9 మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటింది. చివరిగా ముఖాముఖి తలపడిన 5 మ్యాచ్ల్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. అయితే ఎలిమినేటర్లో ఒత్తిడిని ఎదుర్కోవడం కీలకం. రెండు జట్లు బలంగానే ఉన్నా ఒత్తిడిని ఎదుర్కొన్న జట్టుదే విజయమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.